హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 203. కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత భార్యని చేరడంతో కాస్త ఉద్రేకంతో గాఢంగా ముద్దు పెడుతూ ఆమె నడుము మడతని పిడికిట బంధించడంతో సురేఖ చిన్నగా మౌన్స్ ఇచ్చింది. దానితో అతనికి మోహావేశం ఇంకాస్త పెరిగి మొదటిసారి ఆమె పెదవికి ఘాటు పెట్టాడు. పెదవి చరుక్కుమని నొప్పు కలిగించిన ఆ క్షణాన అది పట్టించుకోలేదామె. భర్త చేరువతో సర్వం మర్చిపోయి మరింత ముందుకు తీసుకెళ్లి అతని నుండి షర్ట్ని ఆమె చేతులతోనే తొలగించి నగ్నంగా ఉన్న ఛాతీని తమకంగా తడుముతూ ఉంది సురేఖ. ఆమె చర్యలు అతన్ని మరింత రెచ్చగొట్టాయి. సురేఖ బయట తొలగించి ఆమె క్లీవేజ్ని కిస్ చేస్తూ తన ఒలువలిని దూరం చేసి పూర్తిగా ఆక్రమించుకున్నాడు కళ్యాణ్. మొదటిసారి కళ్యాణ్ దూకుడు ప్రదర్శించాడు. ఆమె కూడా బిడియం వదిలి చొరవ చూపిస్తుంటే ఆవేశంగా ఆమెలోకి చేరిపోయాడు. చేతులతో ఆమె అందాలని నలిపేస్తూ తనలో ఉన్న రఫ్నెస్ భార్యకి మొదటిసారి పరిచయం చేశాడు. అతనిలో కొత్త యాంగిల్ చూస్తున్న సురేఖకి ఒకటి అర్థమైంది. అతను తనని ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్ళు తనలోని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునేవాడని గ్రహించింది. తనపై అతనికున్న పిచ్చి ప్రేమకి సురేఖ మనసులో అతనంటే ఆరాధన ఎక్కువైంది. అతన్ని బలంగా హత్తుకుని లవ్ యూ కళ్యాణ్ అని చిన్నగా చెప్పింది సురేఖ. లవ్ యూ టూ బంగారం అంటూ ఆమె ప్రపోజ్ చేయడం పట్టరాని సంతోషాన్ని కలిగించడంతో తన ప్రేమని ఇంకా ఎక్కువగా చూపించడం మొదలుపెట్టాడు కళ్యాణ్. ఈసారి మరోసారి అంటూ ఆమె అలసిపోయేదాకా వదల్లేదు కళ్యాణ్. అలసటతో తన ఎదపై వాలిన సురేఖ జుట్టు సవరిస్తూ ఆమె నుదిటిపైన ముద్దు పెట్టిన కళ్యాణ్, నువ్వు బాగానే ఉన్నావు కదా, పెయిన్ రాలేదా అని కన్సర్న్తో అడిగాడు. సురేఖ సిగ్గుతో అతని కళ్ళల్లోకి చూడలేక ఊహు అని తలడ్డంగా ఊపి అతని ఎదలో మొహం దాచేసుకుంది. ఆమె సిగ్గు చూసి నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి బలంగా హత్తుకుని నగ్నంగా ఉన్న ఆమె వీపును తడుముతూ, బంగారం నువ్విలా నన్ను రెచ్చగొట్టకురా, నాకు మళ్ళీ కావాలనిపిస్తుంది. అసలే ఈరోజు నువ్వు నా కంటికి చాలా అంటే చాలా అందంగా కనపడి రెచ్చగొట్టేస్తున్నావు. దానికి తోడు ఇలా నీ అందాలని నాకు విందుగా చేస్తుంటే కామ్గా ఉండడం నా వల్ల కాదు అంటూ మెల్లగా ఆమె మెడవంపులో కిస్ చేశాడు కళ్యాణ్. సురేఖ కంగారుగా, ఇంకానా, టైం చూసారా అసలు అంది. టైంతో పనేముంది బంగారం, నీ కోపిక కావాలి కానీ అంటూ ఆమెని ఇంకాస్త పైకి తెచ్చుకుని తన గడ్డం మీద ముద్దు పెట్టాడు కళ్యాణ్. అతని ప్రేమకి మరోసారి ఆమె వశమైపోతూ అతని నుదుటిపైన ముద్దు పెట్టి కళ్యాణ్ కళ్ళల్లోకి చూసింది సురేఖ. అతను చిలిపిగా నవ్వుతూ ఆమె అందాలని చేతులతో బంధిస్తూ మరోసారి కలయికకి రెడీ అయిపోయాడు. మీరివాళ కొత్తగా కనపడుతున్నారు అంది సిగ్గుతో సురేఖ చిన్నగా. కొత్తగా నీ అందాలని నాకు పరిచయం చేస్తూ కనువిందు చేయడం నీ తప్పు బంగారం. నా దేవి ఇవాళ తన ప్రేమని ఓపెన్గా చూపించి నాకు మర్చిపోలేని రోజుగా మార్చింది అంటూ ఆమె పెదాలని మరోసారి అందుకుని ఆమెని రివర్స్ చేసి తన పైకి చేరిపోయాడు కళ్యాణ్. అతని వీపు మీద తమకంతో ఆమె పెట్టిన గోటి గుర్తులు ఎన్నో. అతనికి పెయిన్ బదులు మోహావేశం పెరిగి తనని మరోసారి అర్పించాడు. సురేఖ అరుపు బయటకు రాకుండా ఆమె పెదాలని తన పెదాలతో బంధించి ఈసారి ఆమెని ఎక్కువ కష్టపెట్టలేదు కళ్యాణ్. స్మూత్గా ఆమెని అల్లుకుపోయి తెల్లవారుజామున శృంగార యాత్రకి ముగింపు పలికి నిద్రమ్మ ఒడిలోకి చేరారిద్దరు. మరోవైపు నైట్ శివాని పిల్లల్ని నిద్ర పెడుతూ రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉండగా వరం అక్కడికొచ్చి కింద పడుకోవడానికి పక్కపరుచుకుంటూ, శివమ్మ ఏమైనా కావాలంటే పిలవండి అంది. ఆంటీ మీరొచ్చారు, రుద్ర చెప్పాడా, తనెక్కడికి వెళ్ళాడు, నాతో మాట అయినా చెప్పలేదు అంటూ ఫోన్ అందుకుంది శివాని. నేనింకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. వరం నీకు తోడుగా ఉంటుంది, టెన్షన్ పడకుండా పడుకో, గంటలో వచ్చేస్తాను అంటూ సేఫ్లో ఉన్న చిన్న గన్ తీసి తన పాకెట్లో పెట్టుకున్నాడు రుద్ర. గన్ తీసుకెళ్తున్నాడు, ఏమైంది అని కంగారుగా చూస్తున్న శివానీని రుద్ర గమనించి, వరం నాకు కాఫీ తీసుకురా అని ఆవిడ్ని పంపేశాక శివానీని దగ్గరకు తీసుకున్నాడు రుద్ర. భయపడకు, ఇది నా సేఫ్టీ కోసం తీసుకెళ్తున్నా అంటూ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టిన రుద్ర షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకున్న శివానీని చూసి నవ్వాడు. ఆర్య ఒక క్రిమినల్ని పట్టుకున్నాడే, వాడితో చిన్న పనుందంతే అంటూ ఆమెని టెన్షన్ పడకుండా చేశాడు రుద్ర. నిజంగా అంతేనా, అలెక్స్ కూడా వస్తున్నాడా, తనకి కొత్తగా పెళ్ళైంది కదా పాపం అని శివానీకి జాలిగా అంటుంటే, నాకు కూడా మనసుందే రాక్షసి, నేనేమి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, నేనొక్కడనే వెళ్తున్నా, మిగతా సెక్యూరిటీ ఉందిగా వాళ్ళల్లో కొందరిని తీసుకెళ్తున్నాలే
అని నవ్వాడు రుద్ర. శివాని మూతి ముడిచి, నేను నిన్న అలా ఎప్పటికీ మనసు లేనివాడిని అనుకోను. నాకు తెలుసు నువ్వెంతమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నా ఆ విషయం బయటెవరికి పబ్లిసిటీ చేసుకోవని. నా మొగుడు మనసు బంగారం అంటూ అతని బొగ్గ మీద ముద్దు పెట్టింది శివాని. రుద్ర నవ్వి ఆమె పెదాల మీద పెక్కిచ్చి, సరే కేర్ఫుల్గా ఉండు, పిల్లలు జాగ్రత్త. ఒకవేళ నా ఫోన్ కలవలేదంటే కంగారు పడుకో. నువ్వు ఉదయం లేచేసరికి నీ ఎదురుగా ఉంటాను, సరేనా అంటూ ఆమెని హత్తుకుని వదిలి పిల్లలందరికీ కూడా ముద్దు పెట్టిన రుద్ర వరం ఇచ్చిన కాఫీ తాగి మరోసారి జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళాడు. శివానీకి మనసులో ఆందోళనగా ఉన్నా సరే అతనికి ఏమీ కాదన్న నమ్మకంతో ధైర్యంగా ఉంది. ఆర్యన్ అతిథులను వెనక నుండి అటాక్ చేయడానికి ఓ అఘాంతకుడు దగ్గరగా వచ్చే వరకు వెయిట్ చేసిన ఆర్యన్, వాడు చెయ్యెత్తగానే అదితితో సహా పక్కకు జంప్ చేసి అలర్ట్గా పెట్టుకున్న గన్ తీసి వాడి కాలు మీద షూట్ చేసేశాడు. ఆర్యన్ స్టెప్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అతను బుల్లెట్ దిగగానే నొప్పికి చేతిలోని రాడ్ వదిలేసి తన కాలు పట్టుకుని పెయిన్కి గట్టిగా అరిచాడు. వాడి అరుపుకి చెట్ల మీద ప్రశాంతంగా ఉన్న పక్షులు, నీడ పట్టున రెస్ట్ తీసుకుంటున్న జంతువులు భయంతో అవి కూడా అరుస్తూ అటు ఇటు పరుగులు తీయసాగాయి. ఆర్యన్ అతిథిని వెనక్కి ఉండమని వాడి దగ్గరకు వెళ్ళి వాడి తలపై గన్నుంచి, ఎర క్రిమినల్లా కొడక, నీకే అన్ని తెలివితేటలుంటే ఐపీఎస్ని నాకేనుండాలి. నీ వాళ్ళని అరెస్ట్ చేసి నీ సామ్రాజ్యం కూల్చేశానని నా మీద పగతో ఏదో పొడి చేద్దామని వచ్చావు, కానీ ఒకటి మర్చిపోయావరా మాథ్యూ. గొప్పగా కట్టుకున్న నీ చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పీకేశా. నీకు నేనంటే ఏంటో అర్థం కాలేదురా. నీ వెనకున్న వాళ్ళెవరో, నీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళెవరో కనిపెట్టిన నాకు నా డిపార్ట్మెంట్లో నీకు హెల్ప్ చేస్తున్న కల్పిట్ ఎవరని తెలుసుకోలేనా? నీకు తెలియాలనే నేను నా భార్యతో హనీమూన్కి ఇక్కడికి వస్తున్న విషయం లీక్ చేశాను. నేను గెస్ట్ చేసినట్టే నీకు మ్యాటర్ తెలిసి మా వెనక తోకొప్పుకుంటూ వచ్చావు, కానీ ఇది నేను పన్నిన ట్రాప్ అని నీకు తెలియలేదు. పూర్ ఫెలో. మాథ్యూ అంటే తెలివైన వాడు, క్రూరుడు అనుకుంటారు బయట జనాలు, కానీ నువ్వు బుర్ర తక్కువ వెదవ్వి. నువ్వు నడిపే ఈ ఇల్లీగల్ బిజినెస్లకు అసలు బాస్ నువ్వు కాదని నాకు తప్ప ఎవ్వరికీ తెలియదని సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆర్యన్. మాథ్యూ కాలు నొప్పిని కూడా మర్చిపోయేలా షాక్కి గురయ్యాడు. ఇప్పటిదాకా తనకి తప్ప తన బాస్ గురించి మరొకరికి తెలియదు, మరి ఆర్యన్కి ఎలా తెలిసిందని టెన్షన్ పడ్డాడు మాథ్యూ. ఆర్యన్ వాడి ఫేస్ ఫీలింగ్స్ క్యాచ్ చేస్తూనే వాడి చేతులు రెండు వెనక్కి విడిచి వాడి షర్ట్తోనే మాథ్యూని కట్టి పడేశాడు. అతిథి ఆర్యన్ వైపు చూసి బొంగమూతి పెట్టి, అనవసరంగా పోలీసుడిని పెళ్లి చేసుకున్నాను. మా నాన్నను చూసాక కూడా నిన్ను కావాలనుకున్నాను చూడు, నాకు బుర్రలేదు అంది అలకగా. ఆర్యన్ నవ్వుతూ, బేబీ నీకు లేని దానికోసం ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? మన పెళ్ళైతే అయ్యింది, కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. కాబట్టి నీకు నచ్చని ఈ పోలీసుడిని వదిలేసి నీకు నచ్చిన ప్రొఫెషన్లో ఉన్నవాడిని చేసుకోరాదు అని నవ్వుతూ అడిగాడు ఆర్యన్ ఆమెని. అతిథి కింద పడున్న రాడ్ తీసుకుని, సచ్చినోడా, పెళ్ళై వారం కూడా అవ్వలేదు, అప్పుడే నన్ను ఇంకొకరిని చూసుకోమంటావా? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అంటూ అతడిని కొట్టడానికి ముందుకు వెళ్ళింది. దానికి ఆర్యన్ భయం నటిస్తూ, వద్దే, దాంతో కొడితే పొరపాటును తగలరాని చోట దెబ్బ తగిలితే నువ్వు జీవితాంతం కన్యాకుమారిగా మిగిలిపోతావు. నా పిల్లలు అన్యాయంగా ఈ భూమి మీదకి రాకుండా ఎక్కడ ఉండిపోతారు అంటూ ఆమెకి దొరకకుండా పరుగులు పెట్టడం స్టార్ట్ చేశాడు ఆర్యన్. రేయ్ ఆగ్రా పోలీసోడా అంటూ అతిథి ఆవేశంగా ఆర్యన్ వెంటపడగా మాథ్యూ వాళ్ళని అలా సంతోషంగా ఉండడం, సరదాగా ఉండడం చూసి కసితో రగిలిపోయాడు. అతిథిని కూల్చేసి మాథ్యూని కార్ డిక్కీలో వేసుకుని రుద్రకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు ఆర్యన్. రుద్ర నవ్వి, మీ పెళ్ళికి నేను గిఫ్ట్ చేయాల్సింది నువ్వే నాకు గిఫ్ట్గా ఆ గిరీష్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఆర్యన్. దాంతో నా పని ఈజీ అయిపోయింది. అప్పుడే ఆ గిరీష్కి తోడు దొంగ ఈ మాథ్యూ అని తెలిసింది. దాంతో వాడి ఆట ముగించడం మనకి ఈజీ అయింది. ఆ మాథ్యూని ఎరగా వేసి కలుగులో దాగున్న మిగిలిన పందికొక్కుల్ని కూడా బయటకు లాగుదాం. వాడిని పట్టుకొచ్చాయి. సారీ, హ్యాపీగా హనీమూన్ చేసుకోవాల్సిన మిమ్మల్ని ఇప్పుడు కూడా ఈ క్రిమినల్స్ని పట్టుకోవడానికి హెల్ప్ అడగక తప్పలేదన్నాడు రుద్ర. అదేం లేదు రుద్ర, పోలీస్గా ప్రమాణం చేస్తున్న రోజే మేము ఇవన్నీ వదిలేసుకుని డ్యూటీలో జాయిన్ అవుతాం. నా భార్య నన్ను అర్థం చేసుకుని కోఆపరేట్ చేయడం నాకు ప్లస్ అయింది అంటూ అతిథిని సైడ్ నుండి హక్ చేసుకుంటూ చెప్తున్నాడు ఆర్యన్. సరే ఆర్యన్, ఈ కలుపుని వేరి పారేశాక నేనే మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తాను, ఇప్పుడు వచ్చేయండి అన్నాడు రుద్ర కూడా నవ్వుతూ. సరే రుద్ర, వస్తున్నామంటూ అతిథిని తీసుకుని ఆర్యనిక రిటర్న్ అయిపోయాడు.
ఇక శివానీకి బాయ్ చెప్పి వెళ్ళిన రుద్ర ఆర్యన్ చెప్పిన ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు ఉండరు. రుద్ర ఆ ప్లేస్ అంతా చూస్తూ ఆర్యన్కు కాల్ చేశాడు. బట్ అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. రుద్ర మైండ్ నెగిటివ్ సిగ్నల్ ఇస్తుంటే తన సెక్యూరిటీని అలర్ట్ చేశాడు. ఆ ప్లేస్ నుండి బయటకొచ్చిన రుద్ర కార్ కొన్ని మీటర్ల ముందుకు వెళ్ళేసరికి ఆ గోడౌన్ బాంబ్ బ్లాస్ట్తో నేలమట్టమైంది. వాళ్ళ వెహికల్స్ కూడా షేక్ అయ్యాయి. అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ దగ్గరుండి చూసిన రుద్ర షాక్ అయ్యాడు. వెంటనే తన వాళ్ళని ఫాస్ట్గా వెళ్ళమని చెప్తూనే ఇంటి దగ్గరున్న సెక్యూరిటీకి ఫోన్ చేశాడు రుద్ర. వాళ్ళక్కడంతా ప్రశాంతంగా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని వాళ్ళకి మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పి కాల్ కట్ చేశాక ఆర్యన్ ఫోన్కి మరోసారి ఫోన్ చేశాడు రుద్ర. ఈసారి రింగ్ అవుతుంది, కానీ అతను తీయలేదు. ఏమై ఉంటుంది, ఆర్యన్ సేఫ్గానే ఉన్నాడు కదా అనుకుంటూ ఉండగా ఆ కాల్ కట్ అవుతుందనగా లాస్ట్ సెకండ్లో ఫోన్ లిఫ్ట్ చేయగానే రుద్ర ఆత్రంగా, హలో ఆర్యన్, ఎక్కడున్నావు? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? నువ్వు చెప్పిన చోట ఎవరూ లేరు. ఆ మాథ్యూ ఎక్కడా అని వరుస క్వశ్చన్స్ వేస్తున్న రుద్రకి సన్నగా ఒక భయంకరమైన నవ్వు వినపడి ఫోన్ చెవి దగ్గర నుండి తీసి నెంబర్ చూశాడు. అది ఆర్యన్దే. మరి ఆ నవ్వు అనుకుంటూ, హలో ఎవరు? ఆర్యన్ ఎక్కడా అని సీరియస్గా బేస్ వాయిస్తో అడిగాడు రుద్ర. గట్టిగా నవ్వుతూ, ది గ్రేట్ రుద్రకి ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఆ పోలీస్ కుక్క నా చేతిలో చిక్కాడని అంటూ వంకరగా నవ్వుతున్న గిరీష్ వాయిస్ గుర్తుపట్టిన రుద్ర, రే గిరీష్, మర్యాదగా ఆర్యన్ వదిలే, లేదంటే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేనని గర్జిస్తున్నట్టే వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఓ భయపెట్టగానే వచ్చపోసుకుని వాడిని వదిలేయడానికి గల్లీ రౌడీని కాదురా, మాఫియా డాన్ గిరీష్ని. నీ తాటాకు చప్పులకి నేను భయపడ్ను. నీకొక ఆఫర్ ఇవ్వడానికే ఈ ఫోన్ తీశాను. నీకు ఈ పోలీసోడు కావాలంటే నేను చెప్పిన ప్లేస్కి ఒంటరిగా రావాలి. కాదని నీ వెంట ఎవరైనా వస్తే వీడి చావు కల్లారా చూస్తావు అని బెదిరించాడు గిరీష్. ఆర్యన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ఆ గిరీష్ని పట్టుకుని వాడికి సరైన పనిష్మెంట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమనుకున్న రుద్ర, వద్దు, నువ్వు చెప్పినట్టే ఒంటరిగా వస్తాను, ఆర్యన్ని ఏమీ చేయకు అన్నాడు. గిరీష్ నవ్వుతూ, నాకు తెలుసురా, నీ మంచితనమే నీ పాలిట శాపంగా మారుతుంది అని వంకరగా నవ్వి ఎక్కడికి రావాలో చెప్పాడు గిరీష్. రుద్ర వెంటనే తన వెనుకున్న సెక్యూరిటీని ఇంటికి వెళ్ళమని చెప్పి ఒకరికి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ పక్కన పడేసి కార్ని స్పీడ్ పెంచాడు. గిరీష్ చెప్పిన ప్లేస్కి చేరిన రుద్ర చుట్టూ చూస్తూ కార్ని స్లో చేశాడు. అదొక పాడుపడిన పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన ఒక గోడౌన్. వాడుకలో లేని పెద్ద పెద్ద మెషిన్స్తో, ఎత్తైన ఇనుప రాడ్స్తో చేసిన గోడౌన్స్తో చాలా లోన్లీగా ఉంది ఆ ప్లేస్. సిటీకి చాలా దూరంగా, హైవేకి చాలా దగ్గరగా ఉంది. అలా లోపలికి వెళ్ళిన రుద్రకు ఒక చోట ఆర్యన్ వెహికల్ కనపడి అతను అక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కార్ ఆపి దిగిన రుద్ర తలపై మనుషుల నీడ పడగానే అలర్ట్ అయి టక్కున పక్కకు జంప్ చేసి పాకెట్లో దాచిన గన్తో పైన ఉన్న వాళ్ళను షూట్ చేశాడు. ఆ గన్కి ఆల్రెడీ సైలెన్సర్ ఉండడంతో సౌండ్ రాలేదు. ఆ రౌడీలిద్దరూ శివాలయ్ నేలపై డబ్మని పడ్డారు. వాళ్ళని ఓ మూలకు విసిరేసి లోపలికి అడుగులు వేశాడు రుద్ర. గిరీష్ మనుషులు అడుగున రుద్రపై అటాక్ చేస్తూనే ఉన్నారు. అతను దూరంగా ఉన్న వాళ్ళని షూట్ చేస్తూ చేతికి దొరికిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడ విడిచేసి వెళ్తున్నాడు. దాదాపు 50 మందిని చంపేశాడు రుద్ర. పుట్టగొడుగుల్లా వస్తూనే ఉన్న వాళ్ళని చూసిన రుద్రకు విసుగొచ్చింది. అలా 3 బిల్డింగ్లు దాటిన తర్వాత ఆర్యన్ కనబడ్డాడు. ఒళ్ళంతా గాయాలతో స్పృహలో లేని అతన్ని చైర్లో కట్టేసుంచారు. పక్కనే కాలికి కట్టుతో తాగుతున్న మాథ్యూ రుద్రని చూసి వంకరగా నవ్వుతూ, పర్వాలేదురా, నిన్నందరూ హీరో అంటుంటే ఏంటో అనుకున్నా, కానీ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ షూట్ చేసినట్టు గన్ బాగానే పెలుస్తున్నావు అన్నాడు. అప్పటిదాకా సీసీ కెమెరాలలో రుద్ర చేసింది చూసిన మాథ్యూ. గిరీష్ ఎక్కడా అని సూటిగా అడిగాడు రుద్ర. నన్ను చూడాలని చాలా తాపత్రయపడుతున్నావు కదా మిస్టర్ రుద్రదేవ్, కానీ నువ్వు నన్ను చూడలేవు. ఒకవేళ చూస్తే ఇప్పుడే చేస్తావు, కానీ నీతో నాకు చాలా పనుంది కాబట్టి నిన్ను అప్పుడే చంపడం నాకు ఇష్టం లేదు అంటున్న గిరీష్ వాయిస్ వినపడుతుంటే రుద్ర అసహనంగా చుట్టూ చూశాడు. ఒక మానిటర్లో ఖాళీ చైర్ కనపడుతుంటే గిరీష్ వాయిస్ అందులో నుండే వచ్చింది. పిరికి పందా, లోపల దాక్కుని ప్రగల్భాలు పలికితే నిన్ను చూసి భయపడతాననుకున్నావా? నువ్వు మగాడివైతే నా ఎదురుగా నిలబడి నాతో తలపడు, అంతేకాని ఇలా దొంగ దెబ్బతీసి మనుషుల్ని అడ్డు పెట్టుకుని నేను పెద్ద డాన్ అంటే ఇక్కడెవరూ నీకు భయపడడం కాదు కదా, కనీసం నీకు మనిషిగా కూడా విలువివ్వరు అని అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు రుద్ర. గిరీష్ గట్టిగా నవ్వుతూ, నన్ను మాటలతో రెచ్చగొట్టాలని బాగానే ట్రై చేశావు, కానీ నువ్వప్పటిదాకా ఎవరికి భయపడలేదన్నావు కదా రుద్రదేవ్. ఇప్పుడు నేను చూపించేది చూస్తే నువ్వు తప్పకుండా భయపడి నా దగ్గర లొంగి కాళ్ళ బేరానికి వస్తావు అంటూ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేశాడు గిరీష్. అందులో మీరా రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడుంటే హనీ తన పక్కన ఏడుస్తూ ఉంది. ఆమెను అలా చూడగానే రుద్ర మనసు ద్రవించింది. మనసున్న ఏ మనిషికైనా హృదయం కదిలించే దృశ్యం అది.
అలెక్స్ అని కంగారుగా అతని కోసం ఆలోచిస్తున్న రుద్ర కోపంగా, రే గిరీష్ అని ఆ ప్లేస్ అంతా దద్దరిల్లేలా అరిచాడు. అతను నవ్వుతూ, ఏంటి కోపం వస్తుందా? ఆలోచించాన్రా, నీ భార్యను చంపితే బాధ లేకుండా వెళ్ళిపోతుంది. అదే దాని చుట్టూ దానికోసం నిలబడే మనుషుల్ని చంపితే ఆ బాధతో అది కృంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. నీకదంటే ప్రాణం కాబట్టి దాని ఏడుపు చూస్తూ నువ్వు కూడా కుమిలిపోతావు. నా మేనల్లుడిని చంపి నన్ను ఎలాగైతే లైఫ్ లాంగ్ బాధ పెట్టావో నీకు కూడా అదే బాధని రుచి చూపించాలని డిసైడ్ అయ్యాను. అవకాశం కోసం చూస్తున్న నాకు నువ్వు నీ వాళ్ళకి కాపలా పెట్టావు, కానీ దాన్ని అలా వదిలేసావేంట్రా? అదే నాకు కలిసొచ్చింది. చచ్చే ముందు కూడా దానికి నీ పెళ్ళం మీద ప్రేమ చావలేదు. దాన్ని చంపుతావా నువ్వు చేస్తావా అంటే దాని ప్రాణం ఇవ్వడానికే సిద్ధపడింది. నచ్చలేదు నాకు, అందుకే గొంతు కోసి మరీ చంపేశాను అని కర్కశంగా చెప్తూ వికట్టహాసం చేశాడు గిరీష్. రుద్ర కోపంతో పిడికిళ్ళు బిగించి ఎదురుగా నవ్వుతున్న మాథ్యూ తలని గోడకేసి బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకి వాడి తల పొచ్చుకాయలాగా పచ్చడై చూసే వాళ్ళకి కడుపులో తిప్పేసేలా మారిపోయింది వాడి తల. గిరీష్ సీసీ కెమెరాలో చూసి భయంతో వెనకడిగేశాడు. రే రుద్ర, నువ్వు నాకు లొంగలేదంటే ఆ మీరా కూతుని కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. చంపరా, ఎంతమందిని చంపుతావో చంపు, కానీ నిన్ను మాత్రం బ్రతికుండగానే నీ బాడీలో ఒక్కో పాటు కత్తితో కండకండాలుగా నరికి నరకం అంటే ఎలా ఉంటుందో లైవ్లో చూపిస్తాను. చంపరా అని గర్జించాడు రుద్ర. మీరా చావుతో తనకి లొంగి భయపడతాడనుకున్న రుద్ర రాక్షసుడిలా మారి తనకే వణుకు పుట్టించడంతో మిగిలిన తన వాళ్ళకి రుద్రని ఆర్యన్ని చంపేయమని ఆర్డర్ పాస్ చేశాడు గిరీష్. రుద్ర ఫాస్ట్గా ఆర్యన్ దగ్గరకు వెళ్ళి అతని కట్లు విప్పి పక్కనే ఉన్న వాటర్ తీసి అతని మొహానిపై చల్లాడు. కొద్దిగా స్పృహలోకి వచ్చిన ఆర్యన్, రుద్ర రుద్ర మనం వెతుకుతున్న ఆ సీక్రెట్ డెవిల్ అంటూ ఉండగా రౌడీలంతా మూకుమ్ముడిగా వాళ్ళ మీద అటాక్ చేయడంతో రుద్ర ఆర్యన్ని వదిలి ఆ రౌడీలని మట్టుబెట్టే పనిలో పడ్డాడు. అందరినీ ఫినిష్ చేస్తూ, ఆర్యన్ అలెక్స్కి ఫోన్ చేయి, వాడేమయ్యాడో కనుక్కో, మీ వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించంటూ రౌడీలని అంతం చేస్తూ ముందుకు కదిలాడు రుద్ర. ఆర్యన్ వెంటనే రుద్ర ఫోన్ నుండి కమిషనర్కి ఫోన్ చేసి తాను ఉన్న లొకేషన్ అలాగే అక్కడికి పోలీసులని పంపించమని చెప్పి ఫోన్ కట్ చేసి ఇటు తిరిగేసరికి రుద్ర వెన్నులో కత్తి దూశాడు అలెక్స్. ఆల్మోస్ట్ రౌడీలను చంపేసిన రుద్ర వెన్నులో నుండి కడుపులోకి దూసుకొచ్చిన కత్తికి తన చేతిలోని గన్ను వదిలేసి వెనక్కి తిరిగేసరికి అలెక్స్ కనపడ్డాడు. రుద్రక నొప్పి కంటే అలెక్స్ తనకి వెన్నుపోటు పడవడం నమ్మలేక అలాగే నేలపై కూలిపోయాడు. అప్పుడే ఆ దృశ్యం చూసిన ఆర్యన్ రుద్ర అని గట్టిగా అరిచి పరుగున వచ్చాడు. ఇది ముగింపు కాదు, ఆరంభం. 20 ఏళ్ల బన్నీ అలియాస్ శివాంష్ అనాథగా ఒకరి కింద బానిసగా ఒక ఐలాండ్లో వర్క్ చేస్తూ రాటుదేలిన కిరాతకుడిగా పేరు తెచ్చుకున్నాడు. శివాన్స్ని చంపడం కోసం అతనికి చేరువైన హనీ లక్ష్యం నెరవేరుతుందా? బన్నీకి హనీ దగ్గరైతే సన్నీ ఏమైంది? తానెక్కడుంటుంది? అలెక్స్ ఎందుకు నమ్మక ద్రోహిగా మారాడు? అసలు రుద్ర ఏమయ్యాడు? బన్నీ అనాథగా మారడానికి ఏం జరుగుంటుంది? ఇవన్నీ తెలియాలంటే మన వద్దన్న వదిలేస్తానా సీక్వెల్ని వినాల్సిందే. మరి ఇప్పటిదాకా ఈ స్టోరీని చాలా బాగా సక్సెస్ చేశారు మీరంతా. అదే అభిమానంతో సెకండ్ సీజన్ కూడా సక్సెస్ చేస్తారని హోప్తో ఉన్నది మన జస్ట్ ఇమాజిన్ నోవెల్స్ టీమ్. మరిన్ని కొత్త స్టోరీస్ కోసం మన జస్ట్ ఇమాజిన్ నోవెల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కమెంట్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.